ఇది చూసుకోవు అది చూసుకోవు, పిల్లలను చూసుకుంటే సరిపోతుందా, పిల్లలు ఏమంటారు నిన్ను, ఇది ఒక్కటే ఇక గులుకుంటా వెనకాల నన్ను తిట్టుకుంటూ ఆ పని చేస్తేనే ఆయనకు చేసినట్టు ఉంటుంది. లేకపోతే నార్మల్గా అయితే ఆ పని చేయడం అనమాట. ఈ పూజ చేసేటప్పుడు కూడా దీపం అయితే వెలిగించుకుంటూ అగరబత్తీలు కూడా కంప్లీట్ చేస్తుండు. ఎప్పుడో చేయక చేసే పనికి డైలీ ఆయనే చేస్తుండ అన్న ఫీలింగ్ తోటి నన్నైతే తిడతాడు. మళ్ళీ ఒక్క రోజు కాదు, ఒక గంట, ఒక అర్ధ గంట పిల్లలను చూసుకో అంటే కనీసం పిల్లల దగ్గర కూరు. ఒక బయటికి వెళ్తే మాత్రం మా పెద్దోడు డాడీ లేకుండా ఉండలేను అన్నట్టు బిహేవ్ చేస్తాడు. బయట వాళ్ళు చూసి కూడా డాడీ చూసుకుంటుండు అని అనుకుంటారు. ఇంట్లో మాత్రం అమ్మే కావాలి, అమ్మే ఉండాలి. మళ్ళీ లాస్ట్కి పడుకోబెట్టే టైంకి కూడా అమ్మ పక్కన ఉంటేనే నిద్రపోవాలి. బయటికి వెళ్తే, బయట ప్రపంచానికి వెళ్తే మాత్రం డాడీ ఉండాలి. ఆ డాడీని చూసి, ఆ డాడీని ప్రేమ చూసి మళ్ళీ మమ్మీ చూసుకోదేమో, మమ్మీ పట్టించుకోదేమో అని అనుకుంటారు. అట్లా బిహేవ్ చేస్తాడు మా పెద్దోడు కూడా. వాళ్ళ అయ్యకు తగ్గట్టు మా పెద్దోడు తయారైండు. అది సరేలే, మా పిల్లల గురించి, మా వారి గురించి చెప్పాలంటే ఒక వీడియో కాదు, ఒక బుక్ కూడా సరిపోదు. అట్లా ఉంటుంది మాది. ఫైనల్గా హారతి పూజ మొత్తం కంప్లీట్ చేసిండు. ఇంకా నిన్న నైట్ అప్పటికప్పుడు వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని వచ్చిండు. ఈ ప్రసాదము యాదగిరిగుట్ట ప్రసాదము.